జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు మరీ ముఖ్యంగా అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో పాఠశాలలకు వెళ్ళి చదువుకునే పిల్లల తల్లుల ఖాతాలో డబ్బు జమ చేసినప్పుడు కింది స్థాయి నోర్ల నుండి పై స్థాయి నోర్ల వరకు ఏమన్నారు? అమ్మఒడి నాన్న బుడ్డి అన్నారు. ఇటువంటి పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుంది, వెనజులా అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలి, ఆర్థిక ఎమర్జెన్సీ అని చెప్పి లేఖలు రాశారు కేంద్రానికి, రాష్ట్రపతికి. అమ్మఒడి కాదు, ఇది అమ్మ దొంగ పథకం అన్నారు. ఈ పథకం ద్వారా ఆడోళ్ళు చీరలు కొనుక్కుంటున్నారు అన్నారు. ఇట్లాంటి పథకాల ద్వారా ఆడోళ్ళు గంజాయికి బానిసలు అవుతున్నారు అన్నారు. ఈ పథకం ద్వారా సోమరిపోతులు అవుతున్నారు అన్నారు. మరికొందరు బోర్డు తీసుకొని 15,000 డివైడ్ బై 365, బహుశా వాళ్ళకి ఏబీసీడీలైనా వచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇంట్లో వేసుకొని రోజుకి ఎంత ఇస్తున్నారు అని దానికి ఏమైనా సంబంధం ఉంది? అందుకే చెప్పా, ఏబీసీడీలు కూడా రాని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు టీవీల ముందు. ఆ బోర్డు పట్టుకొని రోజుకి ఎంత అని చెప్పి ఆ లెక్కలు వేసుకొని జగన్ను తిట్టిన వాళ్ళు. సీన్ కట్ చేస్తే అప్పుడు జగన్ను తిట్టిన ఆ నోర్లన్నీ ఇప్పుడు అదే అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చుకొని అదే పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. దాన్ని గొప్పగా పొగుడుతూ ఉన్నారు. మా ప్రభుత్వ గొప్పతనం అంటూ ఉన్నారు. మేము తల్లులకు ఇంత ఇచ్చామంటున్నారు, మేము తల్లులకు అంత ఇచ్చామంటూ ఉన్నారు. మీసాలు తిప్పుకుంటున్నారు, తొడలు కొట్టుకుంటూ ఉన్నారు, కాలర్ ఎగరేసుకుంటూ ఉన్నారు. వావ్ జగన్! ఎవరైతే తిట్టారో, ఎవరైతే విమర్శించారో, ఎవరైతే నోటికి ఏదొస్తే అది మాట్లాడారో అదే తిట్టిన వాళ్ళే పొగుడుతూ ఉన్నారు. నోటికి ఎంత వస్తే అది మాట్లాడిన వాళ్ళే ప్రశంసిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాన్ని కాదనలేని, తప్పించుకోలేని పరిస్థితుల్లో అసలు ఆశ్చర్యం. అప్పుడు తిట్టిన వాళ్ళు ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు. అదే పథకాన్ని పేరు మార్చుకొని, పేరు ఒక్కటే మారింది. మరి కొన్ని కఠినమైన గైడ్లైన్స్ వచ్చి చేరాయి, పేరు ఒకటే మారింది. ఒక పాలకుడిగా ఇంత బలంగా ముద్ర అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కొన్ని పథకాల నుంచి మేము పక్కకు పారిపోలేము, పక్కకు పారిపోతే మునిగిపోయే పరిస్థితి వస్తుంది రాజకీయంగా అని భయపడి విమర్శించిన నోళ్ళతోనే ప్రశంసించి ఎక్కిరించిన నోళ్ళే నేడు పొగుడుకుంటూ పోస్టులు పెట్టి పొగుడుకుంటూ మాట్లాడుతున్నారు అంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గెలిచినట్లే కదా. పాలకుడిగా జగన్ గారు ఇంతకు మించి బలమైన ముద్రన తిట్టిన నోర్లే కదా పొగుడుతూ ఉన్నాయి, విమర్శించిన నోర్లే కదా ప్రశంసిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ముద్రలో ఇది కూడా అత్యంత కీలకమైనది. ప్రస్తుత పాలకులు తప్పించుకోలేకపోయారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? అమ్మఒడి అని చెప్పి అట్లే కొనసాగించలేక జస్ట్ తల్లికి వందనం అని చెప్పి అక్షరాలు మార్చారు. అక్షరాలు మాత్రమే మార్చారు, కానీ జగన్ ముద్రను చెరపలేకపోయారు. ఇప్పటికీ తల్లికి వందనం అంటలేరు. నాకు అమ్మఒడి పడింది, అమ్మఒడి పడింది అంటున్నారు పడ్డవాళ్ళు కూడా. తల్లికి వందనం పడిందని ఎవరు అంటలేరు, చాలా తక్కువ. మాకు అమ్మఒడి పడింది అంటూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద బలంగా వేయగలిగిన ముద్రల్లో ప్రధానమైనది ఇది కూడా.